హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీవీపీ తెలుగు టెక్. సో లాస్ట్ వీడియోలో మనము C23 ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన త్రిబుల్ 401 అయితే డిస్కస్ అయితే చేసాం కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన. ఇప్పుడు వచ్చేసరికి C23 ఫోర్త్ సెమిస్టర్ త్రిబుల్ 402, ఓకేనా. సో ఈ సబ్జెక్ట్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అదే ఎలక్ట్రికల్ మిషన్స్ 2. ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ 2లో టోటల్గా మనకు 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో మనకు మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 3 యూనిట్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 3 యూనిట్స్ మీరు నేర్చుకున్నా కూడా ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ అయితే వచ్చేయచ్చు. అంటే మ్యాక్సిమం 60 to 70 మార్క్స్ దాకా మీరైతే స్కోర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇందులో నుంచి మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు ఏంటనేసి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాప్టర్ 1 వచ్చేసరికి 3 phase ఇండక్షన్ మోటార్స్. ఇందులో మీకు డీటెయిల్గా స్టడీ మెటీరియల్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఆల్మోస్ట్ 62 pages అయితే ఉంది ఇది. సో ఇన్ కేస్ మీకు గనక ఈ మెటీరియల్ కావాలి అంటే అంటే ఈ మెటీరియల్లోనే నేను 3 మార్క్స్ ఇచ్చాను, 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశాను అనమాట, ఓకేనా. సో మీకు కూడా ఈ యొక్క డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా కావాలి అనుకుంటే జస్ట్ మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, స్టడీ మెటీరియల్స్ ట్యాబ్లో. అక్కడికి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా ఇవి అయితే తీసుకోవచ్చు అనమాట. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ 3 phase సిస్టమ్ అనేసి అయితే క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఇక్కడ మీకు ఆన్సర్ అనేది లెంతీగా ఉండొచ్చు, ఓకేనా. బట్ మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, కొంచెం సింపుల్గా రాసినా కూడా మిగతా పడుతుంది. బట్ మ్యాక్సిమం మీరు ఇక్కడ ఏంటంటే ఆ యొక్క NS = 120 × F/P అనేది మెయిన్గా మీరు రాయాల్సిన ఈక్వేషన్ అనమాట, ఓకేనా. దాన్ని మనము సింపుల్గా సింక్రనోస్కోప్ సంబంధించిన స్పీడ్ ఫార్ములా అనేసి కూడా మనం అయితే చెప్తాము. NS = 120 × F/P, ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో అసలుకి మనకు ఇందులో నుంచి అడిగే మెయిన్ క్వశ్చన్సే నేను ఇక్కడ 3 మార్క్స్కి ఇచ్చాను, అదేవిధంగా 10 మార్క్స్ కూడా ఇచ్చాను. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లిప్ రింగ్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్స్, ఓకే. ఇది అడిగారు థర్డ్ క్వశ్చన్ అయితే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్టేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్. జస్ట్ ఒక 4 to 5 మీరు అడ్వాంటేజెస్ రాసినా కూడా దీనికైతే మీకు ఫుల్ మార్క్స్ అయితే పడిపోతాయి. అండ్ నో లోడ్ టెస్ట్ అంటే ఏంటి, ఓకేనా. వాట్ ఈజ్ నో లోడ్ టెస్ట్, నో లోడ్ టెస్ట్ అంటే ఏంటి, జస్ట్ 3 to 4 పాయింట్స్ మెన్షన్ చేసి రాసేస్తే మీకు ఈజీగా మార్క్స్ అయితే పడిపోతాయి. ఇది ఫస్ట్ యూనిట్ నుంచి మనకు అడిగే మెయిన్ క్వశ్చన్స్ అనమాట. అండ్ 10 మార్క్స్ డీటెయిల్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే విత్ ఆన్సర్స్, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ 3 phase ఇండక్షన్ మోటార్. విత్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఇచ్చాను, వర్కింగ్ ప్రిన్సిపల్ ఇచ్చాను, దానికి సంబంధించి మొత్తం అయితే మీరు రాయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ రిలేటింగ్ టార్క్, పవర్ అండ్ స్లిప్ ఇన్ అండ్ ఇండక్షన్ మోటార్. ఇది మనకు మ్యాక్సిమం అడిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగారు ఎలక్ట్రికల్ మిషన్స్లో. సో ఈసారి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ యొక్క డెరివేషన్ అనేది మీరు బాగా చూసుకోండి, ఓకేనా. దాని తర్వాత మనకు థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టేటర్స్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ రేటింగ్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్. వేరియస్ స్టేటర్స్ ఏమేమి ఉన్నాయి, డివోఎల్ స్టార్టర్ ఉంది, ఓకేనా. దాని తర్వాత స్టార్ డెల్టా స్టార్టర్ ఉంది, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ఉంది, ఇలా వేరియస్ స్టార్టర్స్ ఉంటాయి. ఆ స్టార్టర్స్తో మనము డిఫరెంట్ రేటింగ్స్ ఏంటివి ఇండక్షన్ మోటార్స్లో అనేసి మనమైతే తీసుకోవాలన్నమాట. మెయిన్గా మనకు డివోఎల్ స్టార్టర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇది డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ ద డివోఎల్ స్టార్టర్ అనేసి. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇది ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్పీడ్ కంట్రోల్ మెథడ్స్, ఓకేనా. స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఏంటివి ఇండక్షన్ మోటార్లో. ఒకటి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ చేంజింగ్ మెథడ్, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పోల్ చేంజింగ్ మెథడ్, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తారు ఇక్కడ కూడా సింక్రనస్ స్పీడ్కి. దాని తర్వాత ఇంజెక్టింగ్ వోల్టేజ్ ఇన్ ద రోటార్ సర్క్యూట్, క్యాస్కేడింగ్ మెథడ్, ఓకే. ఇవి టోటల్గా 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఆ 4 మెథడ్స్ మీకు డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాను. దాన్నే మీరు బేస్ చేసుకొని రాయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టార్టర్స్, ఓకే, యూజ్డ్ ఫర్ ఇండక్షన్ మోటార్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అడిగారు. ఇంతకు ముందు మనము డిస్కస్ చేసిన స్టార్టర్స్ ఇవన్నీ, ఓకేనా. సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా డివోఎల్ స్టార్టర్ ఉంది, స్టార్ డెల్టా స్టార్టర్ ఉంది, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ఉంది, రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ ఉంది, ఓకేనా. ఇంకా సెకండ్ యూనిట్కి వచ్చేసరికి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. డీటెయిల్గా మీకు
ఈ యొక్క సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సంబంధించిన టైప్స్ అన్నీ కూడా నేనైతే ఈ మెటీరియల్లో ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క మెటీరియల్తో మీరు ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ మెటీరియల్. జస్ట్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ పీడిఎఫ్స్ తీసుకోండి, లేకంటే ఈ యొక్క జిరాక్స్ తీసుకొని చదువుకుంటే మాత్రం పక్కా మీరైతే మీ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవచ్చు. ఓకే, అండ్ ఇందులో సెకండ్ యూనిట్లో నుంచి మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నారు చూస్తే, ఎక్స్ప్లెయిన్ వై ఎ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ అనేది నేను డిప్లొమాలో ఉన్నప్పుడు కూడా అడిగారు, అంత ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కూడా చూసుకోండి. నెక్స్ట్, లిస్ట్ ద టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, బాగా చూసుకోండి గైస్. ఇది డిఫైన్ ద టర్మ్ డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ అంటే ఏంటి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సీరా మీరు ఏంటంటే ఈ ఆన్సర్ ఏదైతే నేను ప్రొవైడ్ చేస్తానో అది చూసుకోండి, ఈ యొక్క డెఫినేషన్ అనేది ఈజీగా రాసేస్తారు. ఓకేనా? దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ స్ప్లిట్ ఫేజ్ మోటార్. ఓకేనా? సో స్ప్లిట్ ఫేజ్ మోటార్ అనేది ఏంటి, అసలు దాని వర్కింగ్ ఏంటి అనేసి సింపుల్గా మీరు 3 మార్క్స్ కాబట్టి, సో అంటే 3 మార్క్స్కి అడిగితే నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా రాయండి. 10 మార్క్స్కి అడిగితే మీరు లైక్ దీని గురించి ఇంకా కొంచెం ఎక్కువగా తెలుసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకేనా? దాని తర్వాత వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఎక్కడెక్కడ యూస్ చేస్తారు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, సింపుల్. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇందాక చెప్పాను నేను 3 మార్క్స్కి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అడిగితే, అంటే ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, వర్కింగ్ ఆఫ్ ఏ స్ప్లిట్ ఫేజ్ మోటార్ 3 మార్క్స్కి అడిగారు కాబట్టి 4 పాయింట్స్ సరిపోతుంది. ఇక్కడ 10 మార్క్స్లో ఫస్ట్ వన్ అది డిస్కస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్ప్లిట్ ఫేజ్ మోటార్స్. వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షను, అప్లికేషన్స్ ఇచ్చేసాం. మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క స్ప్లిట్ ఫేజ్ మోటార్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోండి. యాక్చువల్గా డయాగ్రామ్స్ కొన్ని దాంట్లోకి ఉన్నాయి, బట్ నేను ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్, ఆల్సో కంపేర్ ఇట్ విత్ ఏ స్ప్లిట్ ఫేజ్ మోటార్. సో కెపాసిటర్ స్టార్ట్ మోటార్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ఏంటి, అండ్ దీన్ని స్ప్లిట్ ఫేజ్ మోటార్తో కంపేర్ చేయండి అనేసి క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? సో అది ఇక్కడ మీకైతే క్లియర్గా ఉంది, కంపారిజన్ విత్ స్ప్లిట్ ఫేజ్ మోటార్. ఒకసారి చదివారంటే మీకు క్లియర్గా అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. సో ఇది కూడా మనకు మ్యాక్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి, అందుకే నేను ఇది కూడా ఇంపార్టెంట్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షేడెడ్ పోల్ మోటార్ అనేది వన్ ఆఫ్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నాకు పర్సనల్గా నా బీటెక్లో అడిగారు అండ్ డిప్లొమాలో కూడా అడిగారు. సో దానికోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, అప్లికేషన్స్ అనేది తెలుసుకోండి. ఓకేనా? ఇక నేను ఆల్రెడీ ఆన్సర్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను. సో ఈ ఆన్సర్ని మీరు రాసేసినా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సేమ్ అదే వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆడికి మనకు సెకండ్ యూనిట్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ థర్డ్ యూనిట్ ఆల్టర్నేటర్స్. ఓకేనా? సో టోటల్ మెటీరియల్ ఇది దీనికి సంబంధించి. సో లైక్ ఏదైతే మనకు ముందుగా చదువుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. చాలా నీట్గా పెట్టాను నేను మెటీరియల్ అంతా కూడా. సో ఎవరైనా తీసుకుంటే వాళ్ళు డెఫినెట్గా లక్కీ అనేది కూడా నేను చెప్పొచ్చు, ఎందుకంటే అంత డీటెయిలింగ్గా మీకు చదువుకునే దానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ థర్డ్ యూనిట్ నుంచి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. అసలుకి ఏంటి ఈ ఆల్టర్నేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, అండ్ దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రోటర్స్ యూజ్డ్ ఇన్ ఆల్టర్నేటర్. ఒకటి సేలియంట్ పోల్, ఇంకోటి సిలిండ్రికల్ రోటర్. ఈ రెండు మనకి తెలిసింటివే. ఓకే, దాని తర్వాత అడ్వాంటేజెస్ ఏంటివి, స్టేషనరీ ఆర్మేచర్ ఇన్ అన్ ఆల్టర్నేటర్. ఏంటి అడ్వాంటేజెస్, సో ఇక్కడ నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసాను 2, ఆ 2 రాసేయండి. చోటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్టర్నేటర్స్. చోటింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఆల్టర్నేటర్స్లో, సింపుల్గా రాసేయచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అన్ ఎగ్జైటర్ ఇన్ అన్ ఆల్టర్నేటర్. అసలుకి ఆల్టర్నేటర్లో ఎగ్జైటర్ పెట్టాల్సిన అవసరం ఏముంది. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. క్వశ్చనే మీరు అర్థం చేసుకోకుండా చదివితే సో అసలుకి అది ఇంకా ముందుకు వెళ్ళదన్నమాట మీ స్టడీస్ అనేటివి. వాట్ ఈస్ సింక్రనస్ ఇంపిడెన్స్. అసలుకి సింక్రనస్ ఇంపిడెన్స్ అంటే ఏంటి, అసలు అది ఎక్కడ పుట్టింది, ఏం చేస్తుంది, అసలు దానివల్ల మనకి ఏంటి యూజ్ అనేది తెలుసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఆర్మేచర్ రియాక్షన్. ఆర్మేచర్ రియాక్షన్ నాకు
వెంటనే నాకు క్లిక్ అవుతుంది నా డిప్లొమా లైఫ్ అనేది ఆర్మేచర్ రియాక్షన్ అంటేనే. ఓకేనా. సో అంత పవర్ఫుల్ అనమాట ఆర్మేచర్ రియాక్షన్ అనేది. అండ్ దీనిపైన కూడా చాలా వరకు క్వశ్చన్స్ అడిగారు మాకు మిడ్లో కానీ లేదంటే ఫైనల్ ఎగ్జామ్లో కానీ. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మ్యాక్సిమం అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్మేచర్ రియాక్షన్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్లో ఎలా ఉంటుంది అనేసి అయితే అడుగుతున్నారు. ఒకసారి అయితే చూడండి. మనకుండే డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి లాగింగ్, లీడింగ్ అండ్ యూనిటీ, అంతే ఆ మూడే. ఓకేనా, అదొకసారి చెక్ చేయండి. వాట్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ అన్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్లో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? అండ్ ఇక్కడ లిస్ట్ ద మెథడ్స్ యూజ్డ్ టు ఫైండ్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. సో ఈ టోటల్ 4: ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్, జీరో ఫ్యాక్టర్ లైక్ జీరో పవర్ ఫ్యాక్టర్ మెథడ్. ఓకేనా. 10 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది మన దగ్గర. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ విత్ నీట్ డయాగ్రామ్ అండ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు మ్యాక్సిమం ఈ యొక్క డయాగ్రామ్ అయితే మిస్ అయింది, బట్ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ మీ బుక్స్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్లాసిఫై ఆల్టర్నేటర్స్ బేస్డ్ ఆన్ రోటార్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టైప్ ఇన్ డీటెయిల్. ఓకేనా, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మనకు ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డెరివేషన్. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ కన్సిడరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అండ్ పిచ్ ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి కూడా మీరు ఇక్కడ డెరివేషన్లో రాయాలి. ఆ 2 ఫ్యాక్టర్స్కి మీకు 5 మార్క్స్ ఉంటుంది, మీరు టోటల్ డెరివేషన్కి ఒక 5 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆల్టర్నేటర్ మాత్రమే రాసాం బ్రదర్, మాకు పడతాయి 10 మార్క్స్? నో. పిచ్ ఫ్యాక్టర్కి 2.5, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి 2.5, ఈఎంఎఫ్ ఈక్వేషన్కి టోటల్ 5 మార్క్స్ ఇలా పడతాయి అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని ఈ డెరివేషన్ అంతా కూడా నేర్చుకోండి. ఇంకా 4th యూనిట్కి వస్తే మనకు ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఉంది. సో డీటెయిల్ మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది, ఒకసారి అయితే మీరు మన యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా ఈ యొక్క మెటీరియల్ అనేది ఉంటుంది మీకు. ఓకేనా. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. సో అసలుకి ప్యారలల్ ఆపరేషన్ ఆల్టర్నేటర్స్కి ఏంటి అవసరం అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అనేది మీకు ఆన్సర్ అయితే చెప్తుంది. స్టేట్ ద కండిషన్స్ ఫర్ సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. ఓకేనా, ఇది కండిషన్స్ ఏంటివి సింక్రనైజేషన్ చేయడానికి ఆల్టర్నేటర్స్కి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ సింక్రనోస్కోప్ ఇన్ ద సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్? సింక్రనోస్కోప్ యూజ్ చేయడానికి గల కారణాలు ఏంటివి, అసలు మెయిన్ పర్పస్ ఏంటి అనేసి అయితే అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ల్యాంప్స్ మెథడ్ ఫర్ సింక్రనైజింగ్ ఆల్టర్నేటర్స్? ఏంటి ఆ ల్యాంప్ మెథడ్స్ ఏంటివి అనేసి. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ హౌ ద లోడ్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ 2 ప్యారలల్ ఆల్టర్నేటర్స్. అర్థమైందా క్వశ్చన్? అసలుకి లోడ్ అనేది లైక్ 2 ఆల్టర్నేటర్స్ మధ్య ఎలా షేర్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఎలా షేర్ అవుతుంది కింద మీకు ఆన్సర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఇన్ డీటెయిల్. ఓకే. సో దాని యొక్క ఇన్ డీటెయిల్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీరు 2 to 3 పేజెస్ అయితే నింపేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. డిస్క్రైబ్ ద కండిషన్స్ ఫర్ సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఇన్ డీటెయిల్. ఓకేనా, కండిషన్స్ కూడా ఇన్ డీటెయిల్గా మీరైతే మెన్షన్ చేయాలి. పైన పెట్టిన కండిషన్సే, బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం డీటెయిల్గా రాయాలి. డిస్కస్ ద ప్రొసీజర్ ఫర్ సింక్రనైజింగ్ ఆల్టర్నేటర్స్ యూజింగ్ ద ల్యాంప్స్ అండ్ సింక్రనోస్కోప్ మెథడ్స్. ఈ క్వశ్చన్ కూడా మంచిగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఫర్ అడ్జస్టింగ్ ద లోడ్ షేర్డ్ బై 2 ఆల్టర్నేటర్స్ ఇన్ ప్యారలల్. ఇంతకుముందు మనం 3 మార్క్స్లో చూసిన విధంగానే ఇక్కడ కూడా అడుగుతున్నాడు, బట్ ఏంటి ఇక్కడ ఇన్ డీటెయిల్గా అడుగుతున్నారు. ఇన్ డీటెయిల్గా మనం ఆన్సర్ అనేది రాయాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా 5th యూనిట్ వచ్చేసరికి సింక్రోనస్ మోటార్స్. సో టోటల్గా ఈ యొక్క యూనిట్ అంతా కూడా మనకు సింక్రోనస్ మోటార్ మీద అయితే ఉంటుంది. సో ఈ యూనిట్ని ఖచ్చితంగా మీరైతే బాగా నేర్చుకోండి. వి ఇన్వర్టర్ కర్వ్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు బీటెక్ అయిపోయేంత వరకు ఇవైతే మీకు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చాను నేను ఇక్కడ. సో వాటిని మీరు ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. పాయింట్ వైజ్గా మీరు ఆన్సర్స్ అనేటివి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్స్ అనేటివి కూడా డౌన్లోడ్ చేసుకునే దానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇన్ కేస్ కొంతమంది వాటిని డౌన్లోడ్ చేసుకోలేరు, అంటే
ప్రైస్ పెట్టి కొనలేని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ అయినా తెలుసుకొని ఆన్సర్స్ వాళ్ళైనా ప్రిపేర్ చేసుకునేట్లుగా ఉంటుంది. ఓకేనా? సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో గైస్. ఇంకా 3 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనస్ మోటార్. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వేరియింగ్ ఎగ్జైటేషన్ అట్ కాన్స్టెంట్ లోడ్ ఇన్ సింక్రనస్ మోటార్. ఎఫెక్ట్స్ ఏంటివి అనేసి అడుగుతున్నారు. అండ్ వాట్ ఆర్ వి అండ్ ఇన్వర్టెడ్ వి కర్వ్స్ ఇన్ సింక్రనస్ మోటార్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో మ్యాక్సిమం చాలాసార్లు అడిగారు. సో ఈసారి కూడా అడగచ్చు. ఒకసారి అయితే చదువుకోండి. హౌ కెన్ ఏ సింక్రనస్ మోటార్ బి యూజ్డ్ యాజ్ ఎ సింక్రనస్ కండెన్సర్. సింక్రనస్ కండెన్సర్ లాగా ఎలా మనం సింక్రనస్ మోటార్ని యూజ్ చేయొచ్చు? అర్థమైంది క్వశ్చన్? హౌ కెన్ ఏ సింక్రనస్ మోటార్ బి యూజ్డ్ యాజ్ ఏ సింక్రనస్ కండెన్సర్. ఇదైతే బాగా చూసుకోండి గైస్. వాట్ ఈస్ హంటింగ్ ఇన్ సింక్రనస్ మోటార్స్ అండ్ హౌ కెన్ ఇట్ బి ప్రివెంటెడ్. అసలు హంటింగ్ అంటే ఏంటి సింక్రనస్ మోటార్లో? ఆ హంటింగ్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి అనేది ఈ క్వశ్చన్. సో కింద మీరు చూసుకోవచ్చు అనమాట, ఎలా మనము తగ్గించవచ్చు ఆ హంటింగ్ని అనేది. ఓకేనా? హంటింగ్ ఇన్ నథింగ్ బట్ ఆసిలేషన్స్. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆ రోటార్లో. ఓకేనా? సో దానివల్ల డిస్టర్బెన్సెస్, లోడ్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే సడన్ లోడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి, మెకానికల్గా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఏమేమి యూజ్ చేస్తాము? డాంపింగ్ డివైజెస్ యూజ్ చేస్తాం. అంటే డాంపర్ వైండింగ్ అండ్ ఆటోమేటిక్ లోడ్ కంట్రోల్, ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల మన ఆ హంటింగ్ అనేది తగ్గించవచ్చు. ఓకేనా? లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ సింక్రనస్ మోటార్. సో అప్లికేషన్స్ ఏంటివి? పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్, లార్జ్ పంప్స్ అండ్ ఫ్యాన్స్, కంప్రెసర్స్, టర్బైన్ డ్రైవ్స్, క్లాక్ డ్రైవ్స్, రోబోటిక్స్. అండ్ కంపారిజన్ ఏంటి? ఇండక్షన్ మోటార్ ఏంటి, సింక్రనస్ మోటార్కి ఏంటి? స్పీడ్, ఎగ్జైటేషన్, స్టార్టింగ్ అండ్ అదేవిధంగా పవర్ ఫ్యాక్టరీ, ఎఫిషియన్సీ, కాస్ట్, స్లిప్, ఇవి చూసుకుంటే సరిపోతుంది కంపారిజన్. 10 మార్క్స్ వచ్చేసరికి సింక్రనస్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వేరియింగ్ ఎగ్జైటేషన్ అట్ కాన్స్టెంట్ లోడ్ ఇన్ సింక్రనస్ మోటార్ విత్ ఫేజర్ డయాగ్రామ్స్. మేబీ ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్స్ నేను పెట్టలేదు, ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి మీ బుక్స్లలో. అండ్ ఎక్స్ప్లెయిన్ ద వి అండ్ ఇన్వర్టెడ్ వి కర్వ్స్ ఇన్ సింక్రనస్ మోటార్ విత్ నీట్ స్కెచెస్ అడుగుతున్నారు. సో వి అండ్ ఇన్వర్టెడ్ వి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్కి ఇంపార్టెంటే. అండ్ మీన్ టైం 3 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అయితే డీటెయిల్డ్గా ఈ యొక్క క్వశ్చన్ అయితే చెక్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ హౌ ఏ సింక్రనస్ మోటార్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సింక్రనస్ కండెన్సర్. ఇందాక మనకు 3 మార్క్స్కి కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు. 3 మార్క్స్కి అడిగితే కొన్ని పాయింట్స్ రాయండి. అంటే మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది ఆ పాయింట్ అనేది 3 మార్క్స్లో రాయండి. ఇక్కడ 10 మార్క్స్కి అడిగితే ఇన్ డీటెయిల్గా అసలుకి ఏంటి సింక్రనస్ కండెన్సర్ అంటే ఏంటి, ఓవర్ ఎగ్జైటేషన్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏంటివి, వర్కింగ్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఇలా మీరు రాసేదారంటే 10 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. అండ్ దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫినామినన్ ఆఫ్ హంటింగ్ ఇన్ సింక్రనస్ మోటార్ అండ్ హౌ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్. ఇందాక మనం 3 మార్క్స్ చూసాం కదా, ఇది కొంచెం ఇన్ డీటెయిల్గా మీరు చెప్పాలి. అసలుకి ఏంటి హంటింగ్ ఇన్ సింక్రనస్ మోటార్, ఎలా అది హంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దాని యొక్క కాజెస్ ఏంటివి, ఓకేనా, దాని యొక్క ప్రివెన్షన్ ఏంటివి. ఓకేనా? ఇంతే గాయస్, సింపుల్గా మీరు మీ యొక్క ఎలక్ట్రికల్ మిషన్స్ 2 సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు పాస్ అవ్వాలి అనుకుంటే ఈ మెటీరియల్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే మన యొక్క యాప్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ మెటీరియల్ అనేది. జస్ట్ చెక్అవుట్ చేయండి, డైరెక్ట్గా మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇది. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు కదా. సో ఈ యొక్క తోరణంలో ఆలోచించండి. ఇది గైస్ నేను టోటల్గా చెప్పాలనుకుంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.